హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిటైల్ ఇన్వెస్టర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ట్రంప్ టెరఫ్స్ విధించిన తర్వాత మార్కెట్లో మనం భారీ పతనాలన్నిటినీ కూడా నిన్నటి మార్నింగ్ వరకే చూసాము. టుడే మార్కెట్స్ బాగా పెరిగాయి, నిన్న కూడా మార్కెట్స్ బాగా పెరిగాయి. బట్ రేపు మార్కెట్స్ బాగా పెరుగుతాయా అని అడిగితే మాత్రం చాలా వరకు మార్కెట్లో అందరూ భయాల్ని ఫేస్ చేస్తున్నారు. మార్కెట్లో చాలా మందికి ఒక భయం అయితే బాగా ఉంది. ట్రంప్ ఈరోజు మళ్ళీ చైనా మీద టెరఫ్స్ని ఇంక్రీజ్ చేస్తే మాత్రం మార్కెట్లో భారీ ఫాలింగ్ అయితే తప్పదు. వాణిజ్య యుద్ధం అనేది అమెరికాకి అండ్ చైనాకి మధ్యలో జరుగుతుంది అని అందరికీ అర్థమవుతుంది. బట్ ఈ యుద్ధం అనేది చైనా అమెరికా మధ్యలో జరుగుతున్నట్టుగా కనబడుతున్నా కూడా ప్రపంచ వాణిజ్యాన్ని మొత్తం దెబ్బతీస్తుంది. రియల్ టైంలో మార్కెట్స్ ఈరోజు బాగా పెరిగాయి, మార్కెట్లో మనం ఈరోజు భారీ గ్యాప్ని చూసాము అంటే దానికి మేజర్ కారణం వన్ థింగ్, ఎలాన్ మస్క్ రియల్ టైంలో ట్రంప్ విధించిన టెరఫ్స్ అనేటివి అమెరికా యొక్క వాణిజ్య విధానాల్లో చాలా వరకు నష్టాన్ని తీసుకొస్తాయి, అమెరికాకి భారీ నష్టాన్ని కలిగిస్తుంది. సో ఈ టెరఫ్స్ అనేటివి మంచివి కాదు అని ఒక స్టేట్మెంట్ని పాస్ చేయడం జరిగింది. సో దాని కారణంగా మార్కెట్లో ఈరోజు మంచి బయింగ్ అనేది కనబడింది. మార్కెట్లో మనకి గ్యాప్ అప్ కూడా ఓపెన్ అయింది. బట్ మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ట్రంప్ విధిస్తాను అన్న 50% టెరఫ్స్కి ఏ మాత్రం భయపడకుండా చైనా ఒక స్టేట్మెంట్ని పాస్ చేసింది. ఏం జరిగినా కూడా చివరి వరకు పోరాడుతాము అని ఒక స్టేట్మెంట్ని పాస్ చేసింది. సో అమెరికా మీద చైనా విధించిన అడిషనల్ టెరఫ్స్ని ఉపసంహరించుకోవడానికి చైనా రెడీగా లేదు అనేది అర్థమవుతుంది. సో ఈ కారణంగా మార్కెట్లో చాలా మందికి భయం అనేది కలుగుతుంది. నాకు కూడా క్లియర్గా మార్కెట్లో మనకి హై ఇంపాక్ట్ని క్రియేట్ చేసే ఎకనామిక్ ఈవెంట్ అయినటువంటి ఆర్బీఐ ఎంపీసీ డిసిజన్స్ ఉన్నా కూడా మార్కెట్లో ఎంపీసీ డిసిజన్స్కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఇప్పుడు మార్కెట్లో అందరికీ ఉంది చైనా అనౌన్స్ చేసిన అనౌన్స్మెంట్కి ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు. ఇమీడియట్గా 50% టెరఫ్స్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తే రియల్గా అమెరికన్ మార్కెట్స్ మళ్ళీ దారుణంగా పడతాయి. సో అది క్లియర్గా ట్రేడ్ వార్కి కారణం అయితే అవుతుంది. అండ్ మార్కెట్లో ఈరోజు కొంచెం పాజిటివ్గా ఇండియన్ మార్కెట్స్ పర్ఫామ్ చేశాయంటే దానికి మేజర్ కారణం ఇంకోటి కూడా ఉంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మనకి ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. ఇండియాలోకి ఈవీ ఇన్వెస్ట్మెంట్స్ని విదేశాల నుంచి అనుమతించబోము అని ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. సో ఆ కారణంగా ఆటో సెక్టార్లో కొంచెం పాజిటివ్ ఇంపాక్టెడ్ పర్ఫార్మెన్స్ అనేది వచ్చింది. అండ్ దాంతోపాటు ఐటీ సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్స్ అనేటివి కొంచెం పాజిటివ్గా పర్ఫామ్ చేయడం ద్వారా మార్కెట్లో ఈరోజు మనకి భారీ ఫాలింగ్ అనేది క్రియేట్ అయినా కూడా 10:30 మధ్యలో, బట్ ఆఫ్టర్ 10:30 తర్వాత మార్కెట్స్ చాలా బాగా కోలుకున్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మార్కెట్స్ లాస్ట్ 2 days బాగా పెరిగాయి. బట్ టుడే మార్కెట్ పరిస్థితి అనేది 100% ట్రంప్ చేతిలో ఉంది. ట్రంప్ చైనా మీద 50% టెరఫ్స్ని ఇంక్రీజ్ చేయడం అనేది చేస్తే మాత్రం మార్కెట్లో భారీ ఫాలింగ్ అయితే చూస్తాము, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో బిఫోర్ దట్ మార్కెట్లో మనకి ఏం జరగడానికి ఛాయిస్ ఎక్కువగా ఉంది. ఒకవేళ మార్కెట్లో నెగిటివ్ కండిషన్స్ ఏర్పడితే, మార్కెట్ గ్యాప్ డౌన్ ఏర్పడితే మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. సో మనం ఎలా చూడాలి మార్కెట్ కండిషన్ని అని ఒకసారి మనం టెక్నికల్గా చూద్దాం. టెక్నికల్ పాసిబిలిటీస్ని మాట్లాడిన తర్వాత అండ్ రియల్గా ఏం జరగడానికి ఛాయిస్ ఉంది అనేది కూడా మాట్లాడి మనం మంచి ట్రేడ్ ప్లాన్ని రేపటి కోసం, నిఫ్టీ ఎక్స్పైరీ కోసం ప్లాన్ చేద్దాం. ఒకసారి మనం నిఫ్టీ చార్ట్ని గమనించి చూసినట్టయితే మార్కెట్లో ఏర్పడిన 5% ఫాల్ నుంచి మార్కెట్స్ చాలా బాగా కొనుక్కున్నాయి. నియర్గా 4%, 5% గ్యాప్ డౌన్ నుంచి మంచి 4%కి రికవరీని అయితే చూపించింది. సో ఒక 1% గ్యాప్ ఫిల్లింగే మార్కెట్లో మిగిలి ఉంది. సో మార్కెట్స్ మంచిగా కోలుకున్నాయి ఆఫ్టర్ ట్రంప్ విధించిన టెరఫ్స్ అనేటివి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత మార్కెట్లో ఏర్పడిన భారీ ఫాలింగ్ నుంచి మార్కెట్స్ అయితే బాగా కోలుకున్నాయి. ఇట్ ఈస్ గుడ్. బట్ రేపు మార్కెట్స్ బాగా పడకుండా ఉండాలి అంటే మాత్రం అది ఓన్లీ ట్రంప్ చేతిలోనే ఉంది. అది క్లియర్గా చైనా మీద విధించబోయే 50% టెరఫ్స్ మీద ఆధారపడి ఉంది.
సో ఒకవేళ ట్రంప్ ఒకవేళ 50% టెరఫ్స్ ని విధిస్తే మాత్రం, సో ఒకవేళ ట్రంప్ 50% టెరఫ్స్ ని చైనా మీద విధిస్తే మాత్రం మార్కెట్లో మనకి 100% గ్యాప్ డౌన్ అయితే ఏర్పడుతుంది. సో అది క్లియర్గా టుడే లో మీదనైనా ఏర్పడవచ్చు, ఆర్ లేదంటే కొంచెం కిందికైనా ఏర్పడవచ్చు. బట్ ఎంతలా ఏర్పడ్డా కూడా మార్కెట్లో మనకి మ్యాక్సిమం మార్కెట్ అనేది ఇన్ ద రేంజ్లోనే ఉంటుంది. సో ఈ రేంజ్లోనే మార్కెట్ అనేది కనబడడానికి ఛాయిస్ ఉంటుంది. సో మార్కెట్ అనేది ఈ రేంజ్లో లేదంటే ఈ రేంజ్, ఎస్టర్డే రేంజ్ టుడే ట్రేడింగ్ రేంజ్లోనే ఉంటుంది. సో మార్కెట్లో ఏ రేంజ్లో ఉన్నా కూడా నేనైతే మార్కెట్ టుడే లోకి పైకి వస్తే, మార్కెట్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఒకవేళ మార్కెట్ టెరఫ్స్ విధించవచ్చు. ఒకవేళ ట్రంప్ టెరఫ్స్ ని విధిస్తే మాత్రం చైనా మీద మార్కెట్లో గ్యాప్ డౌన్ ఏర్పడితే మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ నుంచి టుడే లోకి ఎబో వస్తే నేను 100% బై చేస్తాను, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మార్కెట్ పాజిటివ్ సెంటిమెంట్ క్రియేట్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. సో ఆ టెరఫ్స్ అనేటివి లాంగ్ టైంలో ఉంటే మాత్రం మార్కెట్లో చాలా నష్టాలని క్రియేట్ చేస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ కాకపోతే అవి షార్ట్ టైంలోనే రీసాల్వ్ అయితే మాత్రం మార్కెట్లో పెద్దగా నష్టాలు రాకపోవచ్చు. సో ఆ కారణంగా మనం మార్కెట్ అనేది ఒకవేళ గ్యాప్ డౌన్ ఏర్పడి మార్కెట్లో బయింగ్ అనేది కనబడి మార్కెట్స్ అనేటివి పడడానికి ఇంట్రెస్ట్ లేకుండా పెరగడానికి ట్రై చేస్తూ టుడే లోకి పైకి వస్తే మాత్రం 100% బయింగ్ చేసి టువర్డ్స్ టుడే హై అండ్ మనం మార్కెట్లో ప్రీవియస్గా ఉన్న క్లోజింగ్ వరకు మనం ట్రేడ్ చేయాలి అనుకుంటున్నాను 22,850 వరకు. సో 22,850 వరకు మంచి ట్రేడ్ పర్ఫార్మెన్స్ అయితే ప్లాన్ చేయాలి అనుకుంటున్నాను. సో మీరు గమనించి చూడొచ్చు, ఓన్లీ మార్కెట్లో మనకి ట్రంప్ ఒకవేళ టెరఫ్స్ ని విధించి గ్యాప్ డౌన్ ఏర్పడితేనే నేను మార్నింగ్లోనే ఎటువంటి వెయిటింగ్ అనేది చేయకుండా బై చేయడానికి ట్రై చేస్తాను. ఓన్లీ మార్కెట్ అనేది ఎస్టర్డే రేంజ్లో ఓపెన్ అయి టుడే లోని క్రాస్ చేసుకొని పైకి వస్తే అప్పుడు నేను బై చేస్తాను, లేదంటే లేదు మార్కెట్స్ అనేటివి నార్మల్గా ఉంటే ఫ్లాట్ ఓపెనింగ్ చూపిస్తే మాత్రం, లేదంటే లిటిల్ బిట్ అప్ సైడ్ ఓపెనింగ్ చూపించినా కూడా ఆర్బీఐ ఎంపీసీ డిసిజన్స్ అనేటివి అనౌన్స్ చేసి అంతవరకు వెయిట్ చేసి మార్కెట్లో మనం బయ్యింగ్ చేయడానికి ప్లాన్ చేయడం బెటర్ అనుకుంటున్నాను. సో ఎంపీసీ డిసిజన్స్ నుంచి నేనైతే రేట్ కట్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అదైతే క్లియర్. సో రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేయకున్నా కూడా ఇన్ఫ్లేషన్ అండ్ అలానే జీడిపి ఫోర్కాస్టింగ్స్ అనేటివి మనకి ఎలా ఉన్నాయి, సో ఇండియా నుంచి గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా, ఇన్ఫ్లేషన్ ఏమైనా రైజ్ అవుతుందా, ప్రోడక్ట్ కాస్ట్లు ఏమైనా పెరుగుతాయా లేదా అనే విషయం మీద మనకి మంచి సమాచారం ఉంటుంది. కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా గ్యాదర్ చేసుకుని ఆఫ్టర్ 11 తర్వాత ట్రేడ్ ప్లాన్ చేయాలి అనుకుంటున్నాను. సో మార్నింగ్ అవర్స్లో మాత్రం గ్యాప్ డౌన్ ఏర్పడితే ఆ గ్యాప్ డౌన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడానికి, ఆ మార్కెట్లో గ్యాప్ డౌన్ ఇట్లా ఏం లేకుంటే మాత్రం ఆఫ్టర్ ఎంపీసీ అనౌన్స్మెంట్స్ అనేటివి కంప్లీట్ అయిపోయిన తర్వాత 10:15 నుంచి 10:30 నుంచి నా ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాను. సో అప్పటి వరకు అయితే ఇటువంటి ట్రేడ్ అనేది ప్లాన్ చేయొద్దు అనుకుంటున్నాను. సో మీరు దాన్ని బాగా గమనించండి. మార్కెట్ అంతా కూడా ట్రంప్ విధించబోయే టెరఫ్స్, చైనా మీద విధించబోయే టెరఫ్స్ మీదనే ఆధారపడి ఉంది. 50% టెరఫ్స్ విధిస్తే మాత్రం మార్కెట్స్ చాలా దారుణంగా పడిపోతాయి, ఇంకా మార్కెట్స్ పడడానికే ప్రయత్నిస్తాయి. లేదు అంటే మాత్రం మార్కెట్స్ కొంచెం కోలుకోవడానికి అండ్ మార్కెట్స్ మంచిగా పాజిటివ్గా పర్ఫామ్ చేయడానికి కూడా ప్రయత్నించవచ్చు. సో దాన్ని మనం కొంచెం గమనించి మంచి ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం. సో ఈరోజు మనం లైవ్లో మాత్రం మంచి సిఈ అండ్ మంచి పిఈ ట్రేడ్స్ చేశాము. ఫస్ట్ పిఈ ట్రేడ్ చేశాము 1x రిటర్న్, అండ్ ఆ తర్వాత సిఈ ట్రేడ్స్ చాలా బాగా చేశాము. 60% to 70% రిటర్న్ వచ్చింది. నేను నిఫ్టీలో చేశాను, ఫస్ట్ సెన్సెక్స్లో చేశాను. మార్కెట్ ఓవరాల్గా మాత్రం టుడే అవర్ కంట్రోల్లో ఉంది, టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసింది. సో మార్కెట్లో మీరు సెల్ఫ్గా ట్రేడ్ చేయడానికి ఇబ్బంది పడుతూ మార్కెట్లో మంచి సపోర్ట్ అనేది మీకు లైవ్లో మంచి వ్యూని మీకు పర్ఫెక్ట్గా రిప్రజెంట్ చేసే మెంటర్స్ కావాలనుకుంటే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి. మన యూట్యూబ్ ఛానల్ పర్ఫెక్ట్గా మీకు లైవ్ ట్రేడింగ్లో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో దాన్ని మీరు మిస్ కాకుండా ఫాలో కండి. అండ్ అలానే స్టాక్ మార్కెట్లో మీరు మంచి స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ స్టాక్ మార్కెట్ సబ్జెక్ట్లో బాగా ఇంప్రూవ్ కావాలి అనుకుంటే మాత్రం కీర్తి స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారితోని
మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో జాయిన్ కండి. వాళ్ళ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది 6 మంత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో మీకు టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, సెంటిమెంటల్ అనాలిసిస్, ఆప్షన్స్ మార్కెట్ రిలేటెడ్‌గా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్‌ని ప్రొవైడ్ చేస్తూ 6 మంత్స్ ట్రైనింగ్ అండ్ మెంటర్‌షిప్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో, దాన్ని కూడా మీరు పర్ఫెక్ట్‌గా తెలుసుకొని మంచి నాలెడ్జ్‌ని గెయిన్ చేస్తూ సెల్ఫ్‌గా సూపర్ ట్రేడ్స్ చేయడానికి ప్రయత్నించండి. మంచి అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం డిస్క్రిప్షన్‌లో ఉన్న వాట్సాప్ నంబర్‌కి కాంటాక్ట్ కండి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ ది వాచింగ్. ధన్యవాదాలు.